హాయ్ ఫ్రెండ్స్, ట్రేడింగ్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ ఆదరించండి. ముఖ్యంగా ఆల్గో సాఫ్ట్వేర్ గురించి ఒక అప్డేట్ అనేటువంటిది ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాం. చాలా రోజుల నుంచి చాలామంది కూడా ఆల్గో అంతకుముందు మనం ఒక 3 months బ్యాకే మనం కూడా ప్లాన్ చేస్తాము అని చెప్పాము. అప్పటి నుంచి అడుగుతూ ఉన్నారు, ఆల్గో ఏంది, ఎంతవరకు వచ్చింది, ఏంటి అనేటువంటి కోణంలో చాలా ప్రశ్నలు ఉత్పన్నమవుతూ ఉన్నాయన్నమాట. అయితే వీటన్నిటికీ సమాధానంగా మనం ఏదైనా సరే తొందరపడి ఏ పని అనేటువంటిది మనం చేయకూడదు కూడా. సో ఒక కన్సిస్టెన్సీగా మీరు కనుక చూస్తే ఆల్గోలు చాలామంది స్టార్ట్ చేసి వాటికి కేవలం బ్యాక్ టెస్ట్ అనేటువంటిది చేసి రియల్ డెమో అకౌంట్స్, రియల్ మనీతో చేసిన అకౌంట్స్ ఇవన్నీ ఏం చేయకుండా ఆల్మోస్ట్ ఆల్గా ఒకటి చేసేసి దాంట్లో రిజల్ట్ కనుక కొంచెం బాగుంటే దానికి ఏదో చిన్న చిన్న చేంజెస్ చేసేసి వెంటనే పబ్లిక్లోకి తోసేసేయటం అనేటువంటిది జరుగుతుంది. సో ఇలా కాకుండా మనం కనుక పర్ఫెక్ట్గా కనుక అంటే ఇక్కడ ఈ ఫారెక్స్ మార్కెట్స్ ఎట్లా ఉంటాయి అని అంటే రకరకాలైనటువంటి పారామీటర్స్తో పనిచేస్తూ ఉంటాయి. ఇటువంటి వాటన్నిటిని తట్టుకొని ఆల్గో నిలబడేటువంటి విధంగా క్రియేట్ చేయడం ఒక పెద్ద సాహసంతో కూడుకున్నటువంటి పని అనమాట. దీన్ని మనం చాలా త్వరితగతిన చేయటమే కాదు, దాదాపుగా ఒక 2.5 months నుంచి మనం డెమో అకౌంట్లో ట్రేడ్స్ అనేటువంటివి జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు మనం దాదాపుగా 15 రోజుల నుంచి రియల్ మనీ తోటి కూడా ట్రేడ్స్ అనేటువంటివి జరుగుతూ ఉన్నాయి. డెమోలో ఎలా అయితే జరిగినాయో 15 days నుంచి కూడా రియల్ అకౌంట్లో కూడా అలానే ట్రేడ్స్ అనేటువంటివి జరుగుతున్నాయి. అంటే మరొక 15 రోజులు కనీసం 30 ట్రేడింగ్ డేసెస్ అయినా మన గనక రియల్ మనీతో కూడా వాటిని టెస్ట్ కనుక చేయకపోతే ఏదో చేసేసాము, ఇదిగో తీసుకోండి ట్రేడ్ అనేటువంటిది, కాపీ ట్రేడ్ చేయండి అనేటువంటిదిగా అంటే దానివల్ల పెద్దగా ఉపయోగం అనేటువంటిది ఉండదు. దీనివల్ల ఏమవుతుందంటే ఏదైనా సరే పొరపాట్లు కనుక జరిగితే అప్పుడు ఇది డబ్బుతో కూడుకున్నటువంటి విషయం కాబట్టి ఏటు వాళ్ళు నష్టపోయేటువంటి అవకాశం ఉంటుంది. అందులో మన ఛానల్కి చాలా క్రెడిబిలిటీ ఉంటుంది. చేస్తే ఒక నమ్మశక్యంగా పద్ధతిగా మంచిగా చేయాలి అనేటువంటి కోణంతోనే ఎన్ని రోజులు చాలా రకాలైన తర్జన భర్జనలు, చాలా రకాలైనటువంటి డెవలప్మెంట్స్ ఇవన్నీ చేసి ఒక దాన్ని అయితే డెవలప్ చేసేసి దాదాపుగా 2.5 నెలల నుంచే దీని మీద డెమో అండ్ లైవ్ ట్రేడ్స్లో చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఇప్పుడు ముందు కూడా అంటే మరొక 15-20 రోజులు టైం తీసుకొని అంటే ఇంకో 15 రోజులు దీన్ని టెస్ట్ అనేటువంటిది చేయాలన్నమాట. అప్పుడు ఏమవుతుందంటే మనకి ఎక్కడైనా లోపాలు జరుగుతున్నాయా, పర్ఫెక్ట్గా నడుస్తుందా లేదా అనేటువంటిది మనకు అర్థమైపోతుంది. ఆ ఉద్దేశంతోనే కొంచెం టైం అనేటువంటిది తీసుకున్నాం. పర్ఫెక్ట్గా మనం కనుక లాంచ్ చేయగలిగితే క్రెడిబిలిటీ అనేటువంటిది ఉంటుంది. మనల్ని ఫాలో అయ్యేటువంటి వాళ్ళకి కూడా ఒక మంచి ప్రాఫిట్స్ అనేటువంటివి తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. మంచి ప్రాఫిట్స్ అంటే ఇక్కడ లక్షలు, కోట్లు అట్లాంటివి రావు. కేవలం మనం పెట్టేటువంటి పెట్టుబడికి 10 నుంచి 15% రిటర్న్స్ మాత్రమే రావడానికి, 10% రిటర్న్స్ మాత్రమే రావడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. అంతేగాని 10,000 పెడితే 10 లక్షలు అయిపోతాయి, ₹1,00,00,000 అయిపోతాయి అనేటువంటి కాన్సెప్ట్ ఇక్కడ లేదు. మనం 10 నుంచి 15% వరకు మనం రిటర్న్స్ని మనం ఆశించవచ్చు అనమాట. తర్వాత ఈ ఆల్గోస్లో అసలు డ్రాడౌన్స్ ఎట్లా ఉన్నాయి, స్ప్రెడ్ ఎలా ఉంది, ఏంటి అనేటువంటి ఇవన్నీ కూడా చాలా వాటిని క్యాలిక్యులేట్ చేసుకొని మనం దీన్ని మరికొద్ది రోజులు ఇంకో 15 రోజుల్లో లాంచ్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. అయితే ఇది దేంట్లో పెట్టాలి, ఎక్స్ఎన్ఎస్ పెట్టాలంటే ఎక్స్ఎన్ఎస్ రిజిస్ట్రేషన్స్ లేవు. అందుకని మనం అయితే వాంటేజ్ అనేటువంటి దాన్ని మనం చెప్తా ఉన్నాము. వాంటేజ్ ద్వారా మనం ఈ యొక్క ఆల్గో సాఫ్ట్వేర్ని లాంచ్ చేయాలనుకుంటున్నాం. ఎక్స్ఎన్ఎస్లో కూడా నన్ను ఫాలో అయ్యేటువంటి వాళ్ళు ఒక 200 మంది ఉన్నారు. అలాగే మిగతా వాళ్ళు కూడా అంటే ఖచ్చితంగా మన రెఫరల్ లింక్స్ ద్వారా మాత్రమే అకౌంట్స్ అనేటువంటి ఓపెన్ చేసి ఉండాలి. ఎందుకంటే కొంతమంది రకరకాలైన అంటే అది తర్వాత మ్యాటరు. ఈ వాంటేజ్ అనేటువంటిది ఈ రెఫరల్ లింక్ అనేటువంటిది కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. దాని ద్వారా మీరు ఓపెన్ చేసుకోవచ్చు. మన రెఫరల్ ద్వారా ఓపెన్ చేసినటువంటి వాళ్ళకి ఈ యొక్క ఆల్గో అనేటువంటిది ఇవ్వటం జరుగుతుంది. దాంట్లోనూ కమిషన్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. మామూలు యాస్టీస్గా ఒక కమర్షియల్ వేలోనే ఉంటుంది. ఉన్నట్టు చెప్తున్నాను. సో మనకి ప్రాఫిట్, వాళ్ళకి ప్రాఫిట్ వచ్చే విధంగా దీన్ని డిజైన్ చేయడం అనేటువంటి జరిగింది. సో ఇది అలాటప్పా కాకుండా చాలామంది ఏం చేస్తారంటే హడావుడిలో ఈ ఆల్గోని డెవలప్ చేసేసి దాంట్లో పెట్టేసేసి ముందు క్యాష్ చేసుకోవాలని ప్రయత్నం చేస్తారు. కానీ ఎంతోమంది చాలా కాలం నుంచి అడుగుతున్నప్పటికీ కూడా నేను దీని మీద చాలా లోతైనటువంటి విశ్లేషణ, లోతైన ప్లానింగ్ తోటి దీన్ని
లాంచ్ చేసేటువంటి కార్యక్రమం జరగబోతుంది. సో ఇంకో 15 రోజుల్లో ఖచ్చితంగా ఈ ఆల్గో సాఫ్ట్వేర్ అనేటువంటిది మేమైతే లాంచ్ చేస్తాం. సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు జాయిన్ కావచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.